పాడేరులో గుడి నిర్మాణం జరగడం వెనుక ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం 100 సంవత్సరాల క్రితం పాడేరుకు సమీపంలోని గిరిజన గూడెం కొత్త పొలం దగ్గర్లో ఉన్న పినవేనం నాపరాయి కొండ గుహలో మోదకొండమ్మ వెలసినట్టుగా చెబుతారు. అప్పటి కాలంలో పాడేరుకు సమీపంలోని మినుములూరు గ్రామానికి చెందిన మోదపాత్రుడు చుట్టుపక్కల 52 గ్రామాలకు ముఠాదారుడు. ఇతని భార్య సంకమ్మ. ఒకరోజు మరి ఈ సంకమ్మకి అమ్మవారు కల్లో నచ్చి పక్కన పడుకున్నట్టే కలకొచ్చిన తర్వాత కూడా సంకమ్మ లేచి తన భర్త మోదాపాత్రుడితో చెప్పిన మోదాపాత్రుడు పట్టించుకోకుండా నీకు ఆయన దీక్ష మీద ఉన్నావు, అందుకే నీవు అలాగవుతున్నావు అని చెప్పి అనేసాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మరి డైరెక్ట్ మోదాపాత్రుడికి కళకు వెళ్ళింది అమ్మవారు. కల్లోని నీవు ఇప్పటికైనా మీ ఇంటి ఎల్లల్పుగా మీ ఇంటి ఆడపడుసుగా నీవు చూసుకుంటావా లేదా అని చెప్పి మోదకొండమ్మ మోదాపాత్రుడితో కల్లో చెప్పినా వినిపించుకోలేదు. 3వ రోజుకి పెద్ద పెద్ద అమ్మవారు పొక్కులు వచ్చేసి మనిషి లెగలేని పరిస్థితి, ఒళ్ళంతా ఎక్కడ ఖాళీ లేకున్నా పొక్కులు వచ్చేసింది. ఇదిలా ఉండగా మోదపాత్రుని భార్య సంకమ్మను ఒకరోజు మోదకొండమ్మ ఆవహించి తనను దర్శించుకొమ్మని ఆనతినిచ్చింది మాత.